ఏపీలో మంత్రులు వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ బాగానే జరుగుతుంది. కానీ మాజీ సీఎం జగన్ కు కౌంటర్లు ఇవ్వడంలో మంత్రులు వెనకబెడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. కూటమిలో 3 పార్టీలున్నా వైసీపీ అధినేత చేసే విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే చర్చ ఏపీలో జరుగుతుంది. 6th కొచ్చాడు, స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా పట్టాదార్ పాస్ పుస్తకాలు, మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంపై సెటైర్లేశారు. అంతేకాకుండా తన తండ్రికి సమకాలీకుడైన చంద్రబాబు తనతో కూడా పోటీ పడలేకపోతున్నారని విమర్శించారు. సీఎం సీటును కూడా పీపీపీ విధానంలో ఇచ్చేయచ్చు కదా అంటూ జగన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. Most of you also just go there, ask any real estate person who's involved in construction what the cost of construction would be. Even a 5-star accommodation with a 5-star lobby with concierge services, the construction cost is 4,000 rupees per SFT. On the higher side. Here you are talking about 10,000, 11,000, 12,000, 13,000 SFT per rupees per SFT, right in front of your eyes. Is it not corruption? Have you ever seen a deal in real estate? అయితే వైసీపీ అధినేత చేసే విమర్శలకు కూటమి మంత్రుల నుంచి సరైన కౌంటర్ పడడం లేదనే టాక్ వినిపిస్తోంది. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నా కూడా జగన్ మాట్లాడితే ఏదో తూతు మంత్రంగా ఒకరిద్దరు మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. కానీ జగన్కు ఆ రేంజ్లో రివర్స్ కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. పైకి సీఎం చంద్రబాబును పొగుడుతున్నా జగన్ కామెంట్స్కు కౌంటర్ ఇవ్వడంలో వెనకబడిపోతున్నారు. సీఎం కుర్చీని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలంటూ సెటైర్లేసిన 60 మంది మంత్రులు కూడా స్పందించని పరిస్థితి ఉంది. జగన్పై విపరీతంగా విమర్శలు చేసే జనసేన కూడా ఈ విషయంలో సైలెంట్ అయిందనే చర్చ జరుగుతోంది. బీజేపీ కూడా స్పందించలేదు. వైసీపీ అధినేత చేసే విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో మంత్రులు, కూటమి నేతలు ఎందుకు వెనకబడుతున్నారు? కారణమేమై ఉంటుందా అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఏ విషయంపైనైనా గతంలో ఘాటుగా విరుచుకుపడిన మంత్రులు, నేతలు ప్రస్తుతం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు విమర్శలు చేసి తర్వాత ఇబ్బంది పడడం ఎందుకు అని కామ్గా ఉంటున్నారా? ఇలా రకరకాల చర్చ జరుగుతోంది. మొత్తానికి జగన్కు ధీటుగా కౌంటర్లు ఇవ్వడంలో మాత్రం కొంతమంది మంత్రులు, నేతలు వెనకడుగు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.